అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈరోజు మనకి ఎస్పీ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టాలి. ఎస్పీ గారు వేరే పనిలో విజయవాడలో ఉండటం వల్ల మేము పెట్టడం జరిగింది. మన లోకల్ డిఎస్పీ గారు కన్సర్న్ స్టాఫ్ అందరు కూడాను, ఎస్బీ సిఏ గారు, 1 టౌన్ సిఏ గారు అందరు కూడా కలిపి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది అరసవల్లి మన రథసప్తమి రాష్ట్ర పండుగ నిర్వహించడానికి గురించి ఏర్పాట్ల గురించి మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇందులో భక్తులకి పాలాభిషేకం సమయంలో 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇద్దరికి అనుమతిస్తారు. అలాగే 300 రూపీస్ టికెట్ తీస్తే ఒకరికి అనుమతిస్తారు. అలాగే వాళ్ళకి స్లాట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఏదో 7 to 8 లేకపోతే 9 to 10 అట్లా స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో వస్తే సేపు వెయిటింగ్ లేకుండా మనకి వాళ్ళు పంపించడం జరుగుతుంది. అలాగే మనం చాలా పార్కింగ్ ప్లేస్లన్నీ కూడాను మొత్తం మీకు అది పార్కింగ్ కూడా ఎక్కడెక్కడ ఏంటనేది మీకు చెప్తాం. నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్లో మనకి గార వైపు నుండి వచ్చిన భక్తులు అయితే ఎక్కడ పార్కింగ్ చేయాలి, మన టౌన్ నుంచి వచ్చిన భక్తులు అయితే ఎటువైపు నుంచి పార్క్ చేయాలనేది వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ప్లేస్ అన్ని కూడా ముందే ఫిక్స్ చేసాము. అది మ్యాప్ల ద్వారా అందరికి కూడా ముందే వివిధ ప్రాంతాల జంక్షన్స్ లో కూడా మనం అన్ని సైన్ బోర్డ్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు మీడియా ద్వారా కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి 1-2 days ఎలాగ అందరికి చెప్తే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వారి పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళు పార్క్ చేసుకుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళు వెహికల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మనం అవన్నీ కూడా నియంత్రించబడతాయి. అలాగే ఈ భక్తులకి వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మన దర్శనానికి వచ్చే భక్తులు సింపుల్ గా ఉన్న ఏదో ఆభరణాలు ధరిస్తే పర్లేదు, కానీ ఎక్కువ ఆభరణాలు ధరించి అది ఎక్కడైనా జారిపోవడం కానీ ఈ రద్దీలో ఈ తోపులాట్లో చిన్న ఏదైనా పడిపోవడం కానీ జరుగుతాయి. కాబట్టి వారికి మరీ ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా రమ్మని మరొకసారి మేము ఈ జేబు దొంగలు గట్ట ఉంటారు కాబట్టి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని ప్రదేశాల్లో మా క్రైమ్ టీమ్స్ కూడా పెడుతున్నాము. ఈ దొంగలకి వాచ్ చేయడానికి అలాగే వాళ్ళని పట్టుకోవడానికి కూడా అన్ని ప్లేసుల్లో పెడుతున్నాం. అయినా సరే ఎవరికి వారు భక్తులు కూడాను వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే క్యూ లైన్ లోనే అందరికి కూడాను వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మజ్జిగ, వాటర్, తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడాను పంపిణీ చేయబడతాయి. దర్శనం ముగించుకున్న తర్వాత భక్తులు ఈ ప్రసాదం కొనుక్కునే కౌంటర్స్ ని బ్రాహ్మణ వీధి, సెగడి వీధి, అసిరితల్లి గుడి వద్ద ఏర్పాటు 3 ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకటి బ్రాహ్మణ వీధి, రెండోది సెగడి వీధి, మూడోది అసిరితల్లి గుడి వద్ద ప్రసాదం కౌంటర్స్ పెట్టారు. అలాగే తలనీలాలు వెలం వీధి వద్ద గల మున్సిపల్ హై స్కూల్ నందు తలనీళ్ళు సమర్పించుకోవడానికి, అలాగే స్నానాలు కూడాను వేరేగా స్త్రీలకు కూడాను బట్టలు మార్చుకోవడానికి సెపరేట్ గా ఎంక్లోజర్స్ పెట్టడం జరిగింది. ప్రత్యేక గదులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. టెక్కలి నర్సన్పేట వైపు నుంచి భక్తులు వారి వాహనాలు అంపోల్ రోడ్ల మార్గంలో జిల్లా జైలు మీదుగా గార్ రోడ్ లో వాళ్ళకి నిర్దేశించిన ప్రాంతాలు పార్కింగ్ ప్లేసులు పెట్టారు. అక్కడ పెట్టుకోవాల్సిందిగా మన పోలీసు వారి విజ్ఞప్తి. అలాగే ఈ దర్శనం అనంతరం ఈ వప్పంగి జంక్షన్ సానివాడ మీదుగా శెట్టివానిపేట వద్ద NH-16 చేరుకుని తిరిగి వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగాయి. మేము కంటిన్యూస్ గా వాటిని ఫ్రీ ఫ్లో వెళ్ళడానికి నియంత్రించడానికి 24 hours కూడా ఫోర్స్ పెట్టడం జరిగింది. విత్ అన్ని షిఫ్ట్లలోని 24/7 మా పోలీసు వారు మన రోడ్ల మీద ఉంటారు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. అలాగే పార్కింగ్ ప్లేస్లో కూడా అంటే మన ఇన్ అడిషన్ టు మన టెంపుల్ బందోబస్తు. అలాగే కార్ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే మిల్ జంక్షన్ నుంచి తోట జంక్షన్ అంటే ఆలయం ఆర్చ్ వరకు అనుమతించబడతాయి. కార్ పాస్ ఉండాలి. లేదంటే మిల్ జంక్షన్ దగ్గర నుంచి వారి కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, అవతల వైపు ఉంటాయి, వారికి లోపలికి అనుమతించబడాలి. కాబట్టి వారి నిర్దేశించిన ప్రాంతాల్లో వాళ్ళు పార్కింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకి మార్నింగ్ 7 to 8 80 feet రోడ్లో ఈ సూర్య నమస్కారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పార్కింగ్ స్థలం 80 feet రోడ్డు పక్కనే అందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 80 feet రోడ్లోనే ఈ సూర్య నమస్కారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ దగ్గరలోనే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడ పెట్టుకుని వాళ్ళు అక్కడ సూర్య నమస్కారాలకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం శోభాయాత్ర మన శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అంబేద్కర్ స్టాట్యూ నుంచి డే అండ్ నైట్ జంక్షన్, 7 road జంక్షన్, మిల్ జంక్షన్ నుంచి మన అరసవల్లి టెంపుల్ వరకు కూడాను శోభాయాత్ర జరుగుతుంది. ఇది ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్. అలాగే స్పోర్ట్స్ మన యాక్టివిటీస్ 2వ తేదీ నాడు అలాగే 3వ తేదీ నాడు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అక్కడ కూడాను ఈ వాలీబాల్ పోటీలు అండ్ ఈ స్పోర్ట్ యాక్టివిటీ అన్ని కూడా జరుగుతాయి. అక్కడ పార్కింగ్ స్థలాలు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. 2, 3 తేదీల్లో కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్ స్టాల్స్, క్రాఫ్ట్ బజార్ ఇవన్నీ కూడాను నమూనా రథాలు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి పార్కింగ్ ప్లేస్ అంతా మన కోడరామర్తి స్టేడియంలో వారికి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ డచ్ బిల్డింగ్ వద్ద R&B హెలీప్యాడ్ వద్ద స్టేట్ గవర్నమెంట్ హెలీ టూరిజం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ముందుగానే ఆన్లైన్ లో కొనుక్కొని వాళ్ళు ఆ హెలికాప్టర్లో ఎవరైనా ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళ టికెట్లు ముందే కొనుక్కోవాలి, ఆన్లైన్లో కొనుక్కోవాలి. అక్కడ టికెట్లు కూడాను
టికెట్ లేని వారికి అక్కడ లోపలికి వాళ్ళకి అనుమతించబడుతుంది. అలాగే పత్రికా విలేకరులు కూడాను మరొకరు దయచేసి ఏంటంటే మీరు అక్రిడిటేషన్ కార్డ్స్ కానీ మీరు ఐడి కార్డ్స్ కానీ కంపల్సరీగా మీరు వేసుకుని రావాల్సి ఉంటుంది. లేదంటే ఎందుకంటే బయట నుంచి ఫోర్స్ వస్తుంది, ఎవరెవరో తెలియదు కాబట్టి మీరు ఆథరైజ్డ్ కార్డ్స్ అనేవి మీరు పెట్టుకుంటే మీరు ఏరియాలో కవర్ చేయడానికి కానీ అన్నిటి కూడా పనిచేస్తుంది మీకు కూడా. అలాగే మీకు పార్కింగ్ కూడాను ఇప్పుడు మళ్ళీ 2 వీలర్స్ అయితే సూర్యతేజ పార్కింగ్ స్థలం అయితే పెట్టుకోవాల్సింది కోరుచున్నాం మీ అందరికీ కూడాను.